ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. కరీంనగర్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. పీబీఎంజే జ్యువెలరీ షాపులోకి చొరబడి సిబ్బందిపై కాల్పులు జరిపి నగలతో పరారయ్యారు. ఆ ఘటనలో 3 గాయపడగా ఆసుపత్రికి తరలించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. నిందితుల కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా గాలిస్తున్నారు. కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాపులో జరిగిన కాల్పులతో నగరవాసులు ఉలిక్కిపడ్డారు. ఉదయం 11 గంటలకు బంగారం షాపు వద్దకు ద్విచక్ర వాహనంపై వచ్చిన 5గురు వినియోగదారుల్లాగా లోపలికి వెళ్లారు. జ్యువెలరీ షాపు సిబ్బందిని నగలు చూపించమని అడిగారు. సిబ్బంది ఆభరణాలు చూపిస్తుండగా దుండగులు తుపాకులతో బెదిరించారు. ఆపై సిబ్బందిని కట్టేసి కాల్పులు జరిపి నగలు దోచుకెళ్లారు. కాల్పుల్లో 3 సిబ్బంది గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. డైరెక్ట్ వచ్చేసిండు, రింగ్ చైన్ కావాలని వచ్చేసిండు. చైన్ కావాలి 20 grams లా ఒక రింగ్ కావాలని. సరే చూసామని చెప్పి మేము మా బాక్స్ లో సైడ్ కేసి చూస్తున్నాం. నాకు అప్పటికి డౌట్ వస్తుంది, నార్మల్ ఇక్కడ ఎవరు వస్తారు అంత హెవీలు ఏం జరుగుతుంది అనుకున్నా. డౌట్ వస్తుంది, కొంచెం తెఫ్టే ఉన్నట్టున్నాడు. నేను చూపిస్తున్నా చైన్స్, అక్కడ షెవరింగ్ అవుతుంది కొంచెం. ఆల్మోస్ట్ మళ్ళీ చైన్స్ రింగ్స్ అని ఒక 4-5 మెంబర్స్ గా డోర్ తీసేసి అందరు జెంట్సే లోపలికి వచ్చేసారు. ఒకటి లోకల్ లాగా అనిపించింది, అందుకే తీసిరు వచ్చి అనుకున్నా. గతం గన్స్ అన్ని లోడ్ చేస్తున్నారు, వచ్చేసారు. ఇట్లా మమ్మల్ని నీళ్ళు చేయించారు. లోపలికి వెళ్ళి అందరినీ పిలిపించారు. అవసరమైతే ఫైట్ చేద్దామని అనుకున్నాండే. మా వాళ్ళు అప్పటికి లేచిరు. నేను లేచి ఇట్లా ఏదో చేద్దామనేసరికి వాళ్ళు ఫైరింగ్ చేసుకుంటా డోర్ ఓపెన్ చేసి పారిపోతారు. ఘటనా స్థలికి చేరుకున్న కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం విచారణ చేపట్టారు. జ్యువెలరీ షాపు సమీపంలోని డ్రైనేజీలో కత్తెర, ప్లాస్టర్, తుపాకీ మ్యాగజిన్ గుర్తించారు. ఘటనా స్థలిలో బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. దీంట్లో ఫస్ట్ 1 అఫెండర్ వచ్చి ఎంక్వైరీ చేశారు జ్యువెలరీ గురించి. ఆ తర్వాత ఇన్ పేర్స్ ఆఫ్ 2 మిగతా 4 కూడా వచ్చారు. మనకి సీసీటీవీ చూస్తే 5 లో 4 పర్సన్స్ కి అన్కవర్డ్ ఉంది కాబట్టి ఫేస్ కూడా కనపడింది. ఇక్కడ ఉన్న గార్డ్ కి గన్ పాయింట్ లో హోస్టేజ్ చేసి రాబరీ స్టార్ట్ చేశారు. మధ్యలో సేల్స్ మేనేజర్ అదర్ టీమ్ మెంబర్స్ దే ట్రై టు ఓవర్ పవర్ దెమ్. ఓవర్ పవర్ జరిగినప్పుడు వీళ్ళు పానిక్ అయి ఫైరింగ్ చేశారు. టోటల్ 5 పిస్టల్స్ ఉన్నాయి. 4 మనకి కార్ట్రిజ్ దొరికింది. 4 ఫైరింగ్ అయిన తర్వాత వీళ్ళు ఒక బ్యాగ్ లో సమ్ స్టోలెన్ రాబ్డ్ ఐటమ్ తీసుకుని పాడిపోయారు. సో మల్టిపుల్ టీమ్స్ సబ్మిట్ ఫార్మ్ టు ట్రేస్ ద అక్యూజ్డ్. విషయం తెలుసుకుని పీఎంజే జ్యువెలరీ షాపు వద్దకు వచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్ చోరీ ఘటనపై పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పథకం ప్రకారమే చోరీ జరిగిందని భావిస్తున్నట్లు సంజయ్ చెప్పారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారని, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించినట్లు తెలిపారు. నిందితులు తెలుగు, హిందీ మాట్లాడుతున్నట్టు తెలిసిందన్నారు. దొంగతనం సమయంలో జ్యువెలరీ షాపు సిబ్బంది సాహసోపేతంగా వ్యవహరించారని బండి సంజయ్ ప్రశంసించారు. స్థానిక శాసనసభ్యుడు గంగుల కమలాకర్ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అందరూ కూడా కొంత యువకులా కనబడుతున్నారు. కొందరు వెపన్స్ ఉన్నాయి. కాల్పులు జరపడం కూడా దుర్మార్గమైన సంఘటన. వాస్తవానికి వాళ్ళు ఎత్తుకుపోయే ప్రయత్నం చేశారు. ఆ టెన్షన్ లో వాళ్ళు అడ్డుకున్న వాళ్ళు ఎత్తుకోవాల్సిన బ్యాగ్ ఒకరు కూడా ఇక్కడ పడేసిపోయారు. ప్లాన్ ప్రకారం వచ్చి చేసుకుని పోయిన వాడు ఎవరు తప్పించుకునే అవకాశం లేదని అయితే భావిస్తున్నారు. దానిలో ఉన్న సిబ్బంది చాలా డేర్ చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. చోరీ ఘటనతో జగిత్యాల జిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారు. దుండగుల కోసం గాలిస్తున్నారు. హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు చెక్పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.